చాలామందికి విడిపోయేటప్పుడు పార్ట్నర్స్‌కి చాలామందికి ఈ పర్టిక్యులర్ పాయింట్ తెలీదు. అనుకూలంగానే పాపనో, బాబునో తల్లి దగ్గర వదిలేసి తండ్రి ఎళ్ళిపోయాడు. విడాకులకి అప్లై చేసుకున్నారు. కోర్ట్‌లో కేసు నడుస్తుంది. అప్పుడు ఆ పాపో, బాబునో చూడాలనిపిస్తే ఆ తండ్రికి ఎలా అనేది క్వెషన్ మార్క్. కోర్ట్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనేది క్వెషన్ మార్క్. కోర్ట్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అంటే ఎవరి దగ్గర మంచి గుణాలు ఉన్నాయో. ఓన్లీ ఓన్లీ ఆర్థిక సామర్థ్యం ఒకటే కాదు నాగరాజు గారు. ఓన్లీ ఆర్థిక సామర్థ్యం ఒకటే ఉంటే ఈయన దగ్గర డబ్బులున్నాయి ఈయన బాగా చూసుకుంటారులే అని కాదు. డిసిప్లిన్ ఉండాలి, అలవాట్లు మంచిగా ఉండాలి, అక్రమ సంబంధాలు ఏమైనా ఉంటే దాని ప్రభావం, దాని దుష్ప్రభావం ఏమైనా పడుతుందా పిల్లల మీద, ఇవన్నీ కూడా కోర్టు కన్సిడర్ చేస్తుంది. సేఫ్టీ, ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ అన్నీ. డెఫినెట్లీ పరిసరాలు, అట్మాస్ఫియర్, సేఫ్టీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, మెంటల్ స్టెబిలిటీ. ఒకవేళ మదర్‌కి ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన కేసెస్‌లో కొన్ని కేసెస్‌లో సిజ్నోఫీనియా అనే కామన్ డిసీజ్ తోటి మదర్స్ వస్తూ ఉంటారు. సిజ్నోఫీనియా మీద చాలా కొన్ని వందల అవునవును. జడ్జిమెంట్స్ ఉన్నాయి. స్కిజోఫ్రెనియా మీద ఉన్నాయి. అది కొన్ని వందల జడ్జిమెంట్స్ ఉన్నాయి సుప్రీం కోర్టు, వేరియస్ హై కోర్ట్స్‌లో. ఓకే. అది ఎలాంటిది అంటే ఆ డిసీజ్ ఎలాంటిది అంటే దానివల్ల పూర్తిగా ఆమె పిచ్చిదానిలాగా అనిపించదు మనకి, పూర్తిగా మంచిదానిలా కూడా అనిపించదు. మీకు అర్థమవుతుంది కదా. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే కోర్టు కూడా ఆ మూమెంట్లో ఆ తీవ్రత, ఆ జబ్బు యొక్క తీవ్రత ఎంత ఉంది అన్నది ఒక రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి రిపోర్ట్ తీసుకుంటాము. మళ్ళీ అడ్వకేట్ కమిషన్ వేసి స్వయంగా గవర్నమెంట్ డాక్టర్స్ని పెట్టి ఆ సివియారిటీ ఎంత ఉంది అని చూసుకుంటాము. ఆ సివియారిటీ కనుక పర్వాలేదు అనుకుంటే విజిటేషన్ రైట్స్ కోర్టు అలాంటి తల్లికి లేదా అలాంటి తండ్రికి కూడా ఇస్తాం జరుగుతుంది. ఎన్నో జడ్జిమెంట్స్ ఉన్నాయి.